అందరూ అడుగుతున్నారు నన్ను, పాలసీ తీసుకోండి అంటావు ఎప్పుడు చూసినా అని చెప్పేసి. సో అలాగే మొన్న కూడా ఒకరిని అడిగాను, పాలసీ తీసుకోండి అంటే మాకు వద్దండి, మాకేమీ చాలా హెల్తీగా ఉంటాం, మేము యోగా అన్నీ చేస్తాము, మేము చాలా హెల్తీగా ఉంటాము అన్నారు. తీరా ఇప్పుడేమో అతనికి యాక్సిడెంట్ అయ్యి ఒక 5 lakhs ఖర్చు అయింది. పాలసీ తీసుకోమన్నప్పుడేమో తీసుకోలేదు. ఇప్పుడేమో హాస్పిటల్ బిల్ వచ్చి 5 lakhs అయింది. అతను ఎంతో కష్టపడి ఇన్నాళ్ళు 5 lakhs దాచుకున్నదంతా ఒకే ఒక్క హాస్పిటల్ బిల్తో అయిపోయింది. 5 lakhs కావచ్చు, 2 lakhs కావచ్చు, ఏదైనా మనకి చాలా రోజులు కష్టమే కదా అది. అదే అతను నేను అడిగినప్పుడు 15,000 పాలసీ తీసుకుని ఉంటే ఎంత బాగుండేది, అతనికి ఎంత సేవ్ అయ్యేది. పాలసీ తీసుకున్నప్పుడు 15,000 గురించి ఆలోచిస్తారు. హాస్పిటల్ బిల్లు 5 లక్షలు అయినా సరే అప్పు చేసైనా మనం కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి రియాలిటీలోకి రండి. ఏదో వీళ్ళు కమిషన్ల కోసం మన పాలసీలు అడిగేస్తున్నారని మాత్రం అనుకోకండి. హెల్త్ ఇన్సూరెన్స్ విదేశాల్లో చాలా మ్యాండేటరీ. మేము తీసుకోండి అంటే కొంతమంది అర్థం చేసుకుని తీసుకుంటున్నారు. మన సేవింగ్స్ని కాపాడేది హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. కాబట్టి ఈ రెండింటిని తక్కువ అంచనా వేయకండి. ఏజెంట్ దగ్గరే తీసుకోండి. ఎందుకు ఏజెంట్ దగ్గరే తీసుకోమంటున్నానంటే, ఏజెంట్ అయితే మీకు ఎప్పుడు ఏం కావాలన్నా వాళ్ళు ఆన్సర్ ఇస్తారు ఏజెంట్స్. అదే నార్మల్గా మీరు ఆన్లైన్లో చేశారనుకోండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు? ఒకవేళ కస్టమరే బెడ్ రిడెన్ అయ్యారనుకోండి, అప్పుడు మీకు ఆ డీటెయిల్స్ ఎక్కడిస్తారు? హాస్పిటల్ వాళ్ళకేమో మాకు పాలసీ ఉందండి అని చెప్తారు. ఆ డీటెయిల్స్ ఇక్కడ పేరెంట్స్కి కానీ స్పౌస్కి కానీ తెలిసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఎలా పాలసీ వివరాలు చెప్తారు వాళ్ళు? అదే ఏజెంట్ అయితే ఏజెంట్ నెంబర్ ఉంటుంది. మ్యాక్సిమం ఏజెంట్ అంటే తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి మీరు ఈజీగా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఆ డీటెయిల్స్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మ్యాండేటరీ. ఏదో మా కమిషన్ల కోసం మా కోసం అని కాదు, మన సంపాదనని మన సంపాదనని సేవ్ చేసేదే ఇన్సూరెన్స్. ఒక్కసారి ఆలోచించండి. బ్యాంక్స్లో పెట్టుకుంటారు, అన్నిట్లో పెట్టుకుంటారు, కానీ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ 2 మ్యాండేటరీ. ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.